ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. మిస్టర్ రేవంత్ రెడ్డి సోయి లేని సన్నాసి, నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేస్తావా నువ్వు? నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలన్నాడు, ఇది గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన పేపర్, ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినటువంటి గ్రూప్ 2 అప్లై చేసినటువంటి పేపర్, గ్రూప్ 1 అప్లై చేసింది రాసింది, ఇది సిగ్నేచర్ తో సహా. ఎగ్జామ్ రాయకపోతే హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఎట్లా చేస్తారు సన్నాసి నువ్వు? మా వెనకాల మేము నువ్వు రాజకీయ నీకు రంగులు పేయడం నీకు అలవాటు ఉంది, మాకు రంగులు పేయడం అలవాటు లేదు. మేము మా వెనకాల ఎవరున్నారండి? మాకు ఎవరున్నారని ఇక్కడ వస్తాం మేము. ఒకడేమో కేటీఆర్ మాకు ఫ్లైట్ బుక్ చేసి చెప్పేశాడు, ఇంకోటి టికెట్లు బుక్ చేసింది. ఎవరు చేసినారండి? ఎవరు చేసినారు? మా వెనకాల కడుపు మండి 9 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి, దాంతో రాష్ట్రాలు చేసి ముట్టడిలు చేసి, టీఎస్పీఎస్సీ ముట్టడిలు చేసి, టీజీపీఎస్సీ ముట్టడిలు చేసి, ఇటు విద్యాశాఖ ముట్టడిలు చేసి, అక్కడ కూడా నువ్వు స్పందించకుండా నీ యొక్క అరాచకాలను నువ్వు చేస్తా ఉంటుంటే కడుపు మంటతో ఇక్కడ రావచ్చిన మా నిరుద్యోగులకు న్యాయం జరగాలి. నీకు చదువు వస్తుందా సన్నాసి? నీకు నిన్ను గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ గడ్డ మీద ఉండి నిన్ను మోకాల మీద కూర్చోబెట్టి నిన్ను నిరుద్యోగులకు క్షమాపణ చెప్పే రోజు తీసుకొస్తా.